సరస్వతి భగవతి నిశేష జాడ్యాప జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ వారికి ఈ ఆధునిక యుగంలో పిరమిడ్ ధ్యానం అన్న విధానాన్ని బోధించిన శ్రీమాన్ పత్రిజీ గారికి, వేదికలు అలంకరించిన ఈ మహామహులందరికీ, వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. మనకి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇది కొత్త రకంగా ఈ పిరమిడ్ ఏంది? మనకు వేదాల్లో ధ్యానం గురించి ఉంది. ఆ ధ్యానంలో మనకు గురువులు మంత్రాలు చెప్తుండ్రి. ఇప్పుడు ఈ మంత్రాలు వద్దు, ఇవన్నీ కొత్త రకంగా అనిపిస్తూ ఉంటుంది మనకు. కానీ పూర్వం చెప్పిన దానికి ఇప్పటికీ కొద్దిగా మోడరైజేషన్. సత్యం అనేది ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది. ధర్మం అనేది దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అసలు ఈ పిరమిడ్ను మనం తప్పుగా అర్థం చేసుకొని, పిరమిడ్ అంటే ఏదో ఈజిప్టులో ఉండే శవాల గుట్టలు పెట్టుకునే డబ్బాలు అనుకునే కథ కాదు. పిరమిడ్ అంటే మనమంతా ఆడవాళ్ళు ఎక్కువగా టచ్ ఉంటుంది. శ్రీచక్ర మేరు పూజలు చేస్తారు కదా మీరు. మనం చేసే ఈ శ్రీచక్ర మేరు పూజలను చూసే రాళ్లతో అది చేసుకున్నాం. పిరమిడ్ అంటే వేరేది కాదు, శ్రీచక్ర మేరు. శ్రీచక్ర మేరు తయారు కావాలంటే 5 అమ్మ కోణాలు, 4 అయ్య కోణాలు ఒకదాంతో ఒకటి కొలీడై 43 కోణాలతో ఒక విచిత్రమైన నిర్మాణం. యంత్ర రాజమని పిలువబడుతుంది. దాన్ని గీయడం అంత సామాన్యం కాదు, దాని నిర్మాణం అంత సామాన్యం కాదు. సృష్టి రహస్యాలు, సృష్టి ఎట్లా మొదలై ఈ రోజు వరకు ఉంది అన్న రహస్యాలు దాంట్లో ఉన్నాయి. ఒక మానవుడు దేవునిలో కలవాలంటే కింద నుంచి పైకి పోయే స్టేజ్ ఏంటి అనేది కూడా శ్రీచక్రంలో ఉంది.